హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీరను మన ఇంట్లోనే ఈజీగా 10 రోజుల్లో పెంచుకోవచ్చండి. ఆ టిప్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. కొత్తిమీర పెంచుకోవడానికి మనం ధనియాలను తీసుకోవాలండి. ధనియాలను తీసుకొని వాటిని 2 బద్దలుగా చేసుకోవాలి. 2 బద్దలుగా ఎందుకు చేసుకోవాలంటే ఒక్కొక్క ధనియంలో 2 సీడ్స్ ఉంటాయండి, 2 విత్తనాలు ఉంటాయి. సో మనం ఇలా ధనియాలను డైరెక్ట్గా వేసుకుంటే మొలవండి. ఇలా 2 బద్దలను ఖచ్చితంగా చేసుకోవాలి. దానికోసం ధనియాలను తీసుకొని ఒక గ్లాస్తో కానీ లేకపోతే చపాతీ కర్రతో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 బద్దలుగా చేసుకుందాం. ఇలా చేసుకొని మట్టిలో వేసుకోవాలండి. దానికోసం మట్టి తీసుకోవచ్చు, లేకపోతే మీరు కోకోపీట్లో కూడా పెంచుకోవచ్చండి. మట్టి అవైలబుల్గా లేని వాళ్ళకి కోకోపీట్లో పెంచుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను చిన్న కుండీని తీసుకున్నాను. దానిపైన ఉన్న మట్టిని లూజ్ చేసుకొని అలా బద్దలుగా చేసుకున్న ధనియాలను ఇలా స్ప్రెడ్ చేశాను. ఈవెన్గా సమానంగా వేసుకోండి. ఒక్కొక్క చోట ఎక్కువ పడితే తీసేసి పక్కన వేసేసుకోండి. దగ్గరగా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. దాని తర్వాత అలా మనం వేసుకున్న తర్వాత ధనియాలను బద్దను మట్టిలో వేసుకున్నాం కదా, దాన్ని మట్టితో ఇలా కప్పివేయాలండి. ఎక్కువ మట్టి కూడా అవసరం లేదు, జస్ట్ ఆ విత్తనాలు కనపడకుండా ఉంటే చాలు. సో కొన్ని టిప్స్ అనేవి నేను షేర్ చేస్తానండి, వీడియోని చివరి వరకు చూడండి. ఒక ఫైన్ లేయర్ అయితే మట్టిని కప్పుకోవాలండి. ఎక్కువ మట్టిని వేసినట్లయితే ఎక్కువ రోజులు పడుతుంది మొలకెత్తడానికి విత్తనాలు. సో జస్ట్ మనం విత్తనాలు కనపడకుండా ఒక సన్నటి లేయర్ అనేది మట్టి కప్పుకోవాలి. తర్వాత వాటర్ని చాలా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలండి. ఇలా వాటర్ బాటిల్ సహాయంతో కానీ స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే చేత్తో చక్కగా మీరు చల్లుకోవచ్చు. రోజుకొకసారి ఇలా చేత్తో నీళ్లు చల్లుతూ ఉండండి. ఇప్పుడు 10 రోజుల తర్వాత ఎలా ఉందో చూద్దాం. నేను వేరే కంటైనర్లో పెంచుతున్నానండి. 10 రోజుల తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది 15 రోజుల తర్వాత అండి. 15 రోజులకి మనకి చక్కగా కొత్తిమీర ఆకులు బాగా ఫామ్ అయిపోతాయండి. మీరు కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. ముఖ్యమైన టిప్ ఏంటంటే మనం మట్టిని తేమగా ఉండేటట్టు చూసుకోవాలండి. అవి మొలకెత్తే వరకు రోజు నీళ్లు చేత్తో చల్లుకోవాలి. ఎక్కువ ఫోర్స్తో చల్లకూడదండి. అలాగే ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటే, మనం కొంచెం విత్తనాలు పచ్చిగా ఉంటాయి కదండి, మరీ ఎండిపోయినట్లు ఉన్నాయి కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నవి తీసుకోవాలండి. పసుపు కలర్లో ఉంటాయి కదా విత్తనాలు, ఎండిపోకుండా పసుపు రంగులో ఉన్న విత్తనాలను తీసుకుంటే త్వరగా మొలకెత్తుతాయండి. సో ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి ఇంట్లోనే చక్కగా ఆర్గానిక్గా ఏ మందులు వేయనటువంటి ఆకుకూరలను పెంచుకొని మీరు కూడా ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.